రీతిలో నువ్వు బయట కార్యాలు ఏవి చేయకపోయినటువంటి వాడవుగా, అపవిత్రమైన కార్యాలు ఏవి చేయకపోయిన వాడవుగా ఉన్నప్పటికీ నీలో ఏముందంటే అరికాలం మొదలుకొని ఒండ్లి నిండా స్వార్థం ఉంది. నీ ధనం మీదనే నీకు మనసు ఉంది, నీ ఆస్తి మీద నీకు మనసు ఉంది. దాన్ని అమ్మేసి బీదలకు పంచినావు అనుకో, నువ్వు పరిపూర్ణుడు అవుతావు. అంటే ఆ వ్యక్తి ఏం చేసినాడు? ఒక్కటే కదా సరి చేసుకోవడానికి, ఏమైంది? సమయం ఇచ్చినాడు కదా, ఏమైంది? ముఖము మార్చుకొని వెళ్ళిపోయినాడు. దేవుడు నీవు సిద్ధపడ్డానికి కొరకై నీకు ఇచ్చే సమయాల్లో కనుక నువ్వు వినియోగించుకోకుండా ముఖాలు మార్చుకొని పోయినావంటే నిత్య జీవం కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ వ్యక్తి అక్కడ ఈ ఒక్కటి కొదువు ఉంది కదా అని నిత్యత్వానికి పోలేదు. ఆ వ్యక్తి ఏం చేయబడిందంటే అతడు ముఖము మార్చుకొని ఆయన నుండి వెళ్ళిపోయేను అని రాయబడి. అంటే అతడు యేసు ప్రభువునే అక్కడ ఆయన చెప్పిన మాటను వద్దనుకొని పోయినాడంటే నిత్య జీవం వస్తుందా? నిత్య జీవం వస్తుందా? నిన్నే కాదన్నానయ్యా,